ఒకటి నేను అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్కి సంబంధించి ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి ఏంటనేది కొన్ని చెక్ చేద్దాము. సో మీకు కొంచెం ఇవి ఎర్రర్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఒక షీట్ తయారు చేశాను, ఆ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. రైట్. నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో ఉంది, చూడండి, ఓపెన్ చేయండి. అది ఒకసారి అది సిలబస్ కాపీ ఉంది, ఓపెన్ చేస్తారా? సిలబస్ కాపీలో లాస్ట్ ఏం చెప్పాము మనము? సక్సెస్ స్ట్రాటజీ ఒకటి చెప్పాము, ఇంకోటేమో రివిజన్ చేశాము కదా. సో రివిజన్ అనేది కామన్, ఓకే, అవసరం లేదు, అదేం టాపిక్ కింద కాదు. సో సక్సెస్ స్ట్రాటజీ అనేది అది ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా. నేను చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తాను కదా, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ కిందకి డౌన్కి రండి. ఇంకా డౌన్కి రండి, ఇంకా రండి, ఇంకా రండి. వెయిట్. ఇంకా ఇది ఎర్రర్స్ రిజల్యూషన్ ఎక్కడ ఉంది చూడండి. ఇంకా చాలా వస్తాయండి ఎర్రర్స్ అనేవి, మనం 1 by 1 చేస్తూ వెళ్తాము. కంప్లీట్ డౌన్కి రండి. ఎర్రర్స్ 25 ఉంది కదా, అది చేంజ్ చేసేయండి. మీకు ఎర్రర్స్ ఇంకా చాలా వస్తాయి, మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను, ఇంకా వస్తూ ఉంటే ఇలాగే వీడియోస్ కూడా ఇచ్చాను, అవన్నీ చూడండి. సో ఇంకా వచ్చినవన్నీ యాడ్ అవుతుంటాయి ఆటోమేటిక్గా మీకు. ఓకేనా? రైట్. ఓకే, చూడండి ఇమేజ్ అది ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. చూడండి మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మేజర్గా మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నట్లయితే కనుక ఎర్రర్స్ రిజల్యూషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీదేనండి. అలాగే ఇంకోటి ఏంటి, టికెట్స్ రేట్ చేస్తుంటారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ రేట్ చేస్తుంటారు. టికెట్స్ రేట్ చేస్తుంటారు. సో టికెట్స్ రేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ టికెట్స్ని మనం ఏం చేస్తామంటే రిజల్యూషన్ చేస్తాం అనమాట. ఆ టికెట్స్ ద్వారా వచ్చిన ఎర్రర్స్ అన్ని కూడా రిజల్యూషన్ చేస్తాం. సో ఈ టికెట్స్ రిజల్యూషన్ అనేది జరుగుతుంది, మీకు ఆల్రెడీ మనం ఆ టాపిక్ డిస్కస్ చేసాము. సో ఇక్కడ చూడండి, ఎర్రర్స్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేయాలనేది మీరు ఇట్లా షీట్ అవుట్ తయారు చేసుకోండి. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అలాగే కొన్ని వీడియోస్ ఇచ్చాను. కొంతమంది కాల్ చేస్తున్నారు, సార్ ఎర్రర్స్ వస్తే ఎట్లా చేయాలి ఏంటనేది నేను చెప్తున్నాను, వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో ఎర్రర్స్ వస్తే ఎట్లా చేయాలో కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. ఫస్ట్ ఆ మెసేజ్ 2 lines కాపీ చేసి మీరేం చేయాలి, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. 99% మనకి ఎర్రర్స్ అనేది రిజల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ వస్తే ఎలాగ చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది ఎర్రర్, ఫస్ట్ ఏమో చూడండి, అకౌంట్ పేబుల్ సంబంధించినవి యాజ్ వెల్ యాజ్ అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించిన ఎర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎర్రర్ ఏమో చూడండి, నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కూడా అన్నాడు. లాస్ట్ మెసేజ్ ఎర్రర్ జూమ్ చేయండి కొంచెం కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, కింద ఉంది చూసారా, లాస్ట్ లో కనిపిస్తుంది నో అమౌంట్ ఫర్ కస్టమర్స్, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కూడా అన్నాడు. సో ఈ కంపెనీ కోడ్ మనకి ఎర్రర్ ఎందువల్ల వస్తాయి, యాక్చువల్గా మనకి ఆథరైజేషన్ లేదంట. అంటే ఏంటి, ఈ వెండర్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వలేదు. మనం టోలరెన్స్ గ్రూప్ అన్నా క్రియేట్ చేయకుండా ఉండాలి, లేదంటే టోలరెన్స్ అన్నా కస్టమర్కి అసైన్ చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ OBA3కి వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. OBA3 చూడండి, OBA3లో మనం ఇక్కడ కస్టమర్ కి వెండర్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ గ్రూప్ క్రియేట్ చేయకపోయినా మనకి ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు.
లేదంటే ఈ గ్రూప్ ని కస్టమర్ కి ఆర్ వెండర్ కి అసైన్ చేయకపోయినా కూడా మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం. ఎక్కడ క్రియేట్ చేసాం? OBA3లో మీరు ఒకవేళ మిస్ చేశారనుకోండి ఈ కాన్ఫిగరేషన్, మీకు ఎర్రర్ వస్తుంది. కంటిన్యూ చేయండి. OBA3 పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదనుకోండి మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏం చేస్తాము? కంపెనీ కోడ్ ని అసైన్ చేయాలి. సారీ, ఈ టోలరెన్స్ గ్రూప్ ని ఎక్కడ అసైన్ చేయాలి? వెండర్ కి అయితే వెండర్ కి, కస్టమర్ అయితే కస్టమర్ కి అసైన్ చేయాలి. ఎక్కడ అసైన్ చేస్తాం? XK02 కి వెళ్ళండి, వెండర్ చేంజ్ XK02 అక్కడే వెళ్ళండి. అక్కడే /n XK02 సేమ్ సెషన్ అవసరం లేదు. XK02 ఇవ్వండి. XK02 వెండర్ చేంజ్ కీ కోడ్ ఏంటి సాయిరామ్? XK02 కదా. కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ వెండర్ తీసుకోండి. అంటే మీ కంపెనీ కూడా ఇస్తున్నారు. తర్వాత మీ వెండర్ కూడా తీసుకోవాలి. ఏ వెండర్ కి ఎర్రర్ వచ్చింది అక్కడ వెండర్ నంబర్ కనిపిస్తుంది. కనిపిస్తే ఓకే. సో ఏ వెండర్ కి అయితే మీరు అసైన్ చేయలేదు అనుకుంటున్నారో, ఏ వెండర్ కి అయితే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారో ఆ వెండర్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఎక్కడ యాక్చువల్గా మనకి టోలరెన్స్ గ్రూప్ అనేది ఎక్కడ ఇస్తాం? ఏ ఫీల్డ్ లో ఇస్తాం? ఏ పేజ్ లో ఇస్తాం? ఎవరు చెప్తారు? ఇక్కడ చూడండి, అడ్రస్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏ పేజ్ లో ఇస్తాం మనం? ఏ ట్రాన్సాక్షన్ లో ఇస్తాం? ఏ పేజ్ లో ఇస్తాము? పేమెంట్ ట్రాన్సాక్షన్స్. వెరీ గుడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో ఇస్తాం. కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్ లో ఇస్తాం. ఎంటర్ చేయండి. డైరెక్ట్ గా పేజ్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా? పేమెంట్ టోలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఉంది? TAVC. ఇక్కడ మీరు మిస్ చేశారనుకోండి, మీరు ఏమైతే ఎర్రర్ చూసారో ఎర్రర్ కనిపిస్తుంది. సో మీకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మిస్ చేస్తే టోలరెన్స్ గ్రూప్ అనేది మిస్ చేయకూడదు. అలాగే XK02 కదా, XD02కి వెళ్ళండి. K అంటే వెండర్, XK02, K అంటే వెండర్, XD02, D అంటే కస్టమర్, XD02, D ఒకటి చేంజ్ అవుతుంది. K అండ్ D ఆ రెండు చేంజ్ అనమాట. D అంటే కస్టమర్, K అంటే వెండర్. సో XD02 ఇవ్వండి. సో కస్టమర్ కైనా అంతే సేమ్. XD02 కరెక్ట్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేయాలి? మన కస్టమర్ తీసుకోవాలి. కంపెనీ కోడ్ ఉంది కదా ఆల్రెడీ, TATM టాటా మోటార్స్ ఉంది క్రింద. సో మీ కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో కస్టమర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా పైన ఉంది కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇక్కడ కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. చూసారు, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఉంది. సో ఈ టోలరెన్స్ గ్రూప్ మీరు మిస్ చేశారనుకోండి, సేమ్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకపోయినా, యాజ్ వెల్ యాజ్ పర్టికులర్ టోలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి కస్టమర్ కి అసైన్ చేయకపోయినా మీకు ఇక్కడ కనిపించే విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? వెళ్ళండి.
నెక్స్ట్ ఏముంది చూడండి, ఆ సొల్యూషన్ కూడా క్రింద ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా సేమ్ సొల్యూషన్ క్రింద ఉంది. నెక్స్ట్ ఏముంది, ఇది సొల్యూషన్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ, అవసరం లేదు. కింద నెక్స్ట్ ఎర్రర్ చూడండి. ఇక్కడ చూడండి, సెకండ్ ఎర్రర్ అది కాదే. ఓకే, సెకండ్ ఎర్రర్ కూడా చెప్పాను మీకు, అంటే కస్టమర్ కూడా కస్టమర్కి వెండర్ రెండు చెప్పాను, ఇది కూడా చెప్పాను మీకు. ఓకేనా, ఇది ఇలా వస్తుంది చూసారు, ఎక్స్కి లాస్ట్ చూడండి, దాని ఎంట్రీ కీ ఇలా వస్తుంది కదా, ఇదనమాట. టోలరెన్స్ గ్రూప్ మిస్ చేస్తే మనకు వస్తుంది ఎర్రర్ అనేది. నెక్స్ట్ కిందకి రండి, కస్టమర్ కి వెండర్ కి యాడ్ అయి ఉండాలి టోలరెన్స్ గ్రూప్. కస్టమర్ మాస్టర్ కి వెండర్ మాస్టర్ కి టోలరెన్స్ యాడ్ అవ్వకపోతే మనకు అట్లా ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ మొత్తం మెన్షన్ చేశాను ఆ ఇమేజ్ లో, ఐ మీన్ ఆ పీడిఎఫ్ లో, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్ కి రండి, గ్లోబల్ కంపెనీ కోడ్, గ్లోబల్ కంపెనీ. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. గ్లోబల్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూపించండి ఒకసారి, ఎర్రర్ చూపించండి. గ్లోబల్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. RAJU is not supported. ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్ మీకు నాట్ సపోర్టెడ్ అని వచ్చింది అనుకోండి, మీనింగ్ ఏంటి, ఎవరైనా డెలీట్ చేసి ఉండొచ్చు బ్యాక్ ఎండ్ లో. మాక్సిమం ఇది మీరు జాబ్ లోకి వెళ్తే అక్కడ కనిపించదు. ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది డెలీట్ చేస్తే కనుక ఏమవుతుంది, మీకు ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, గ్లోబల్ కంపెనీ కూడా బై మిస్టేక్ లో డిలీట్ అయింది అనుకోండి, ఇట్లా వస్తుంది. ఎక్కడ క్రియేట్ చేస్తాం గ్లోబల్ కంపెనీ అనేది, OX ఎవరు చెప్పారు ఫస్ట్ చాప్టర్ లో? OX15. OX15 వెళ్ళండి, ఇక్కడ రాంగ్ ఉంది, ఇమేజ్ లో మార్చుకోండి. OX02 కంపెనీ కోడ్ అయినా ఏదైనా అంతే. సో OX15 పొజిషన్కి వెళ్ళండి. ఎవరైనా సమ్ టైమ్స్ ఏదైనా బై మిస్టేక్ లో డిలీట్ అయిపోయింది అనుకోండి, ఏమొస్తుంది, ఇదే కాదు ఏ కాన్ఫిగరేషన్ అంతే. అంటే కొన్ని డిలీట్ అవడానికి ఛాన్స్ ఉండదు, కొన్ని డిలీట్ చేస్తుంటారు బై మిస్టేక్ లో. అప్పుడు ఏమవుతుంది, కంపెనీ కోడ్ నాట్ సపోర్టెడ్, గ్లోబల్ కంపెనీ ఇస్ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఏదైతే మిస్ అయింది అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ సేమ్ యాసిడ్ గా చేయండి. దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, వెంటనే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతుంది. ట్రాన్సాక్షన్ డేటా ఉంటే అకౌంట్ డిలీట్ చేయగలమా? చేయలేము. ట్రాన్సాక్షన్ డేటా లేదు, అది పర్టికులర్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, సో పర్టికులర్ కాన్ఫిగరేషన్ మనం డిలీట్ చేయొచ్చు అనమాట, కొన్ని డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మనం పర్టికులర్ కాన్ఫిగరేషనల్ యాక్చువల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం, ఇదేంటి కాన్ఫిగరేషనల్ డేటా. బై మిస్టేక్ లో ఎవరైనా డిలీట్ చేశారనుకోండి, మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ చేస్తే ఆటోమేటిక్ గా టోటల్ గా సెట్ అయిపోద్ది, కంపెనీ కోడ్ లెవెల్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సో సమ్ టైమ్స్ గ్లోబల్ కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్, గ్లోబల్ కంపెనీ ఈజ్ నాట్ సపోర్టెడ్, పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏదైనా నాట్ సపోర్టెడ్ అని వస్తే ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ సమ్వన్ ఎవరైనా డిలీట్ చేసి ఉండొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వెళ్ళండి, ఇది ఒక ఎర్రర్. ఇట్లాంటి ఎర్రర్స్ చాలా ఉంటాయి, మీకు ఎండింగ్ వరకు వస్తాయి, ఆల్మోస్ట్ 30-40 ఎర్రర్స్ వస్తాయి మీకు. నేను చెప్తాను, అన్ని చెప్తాను, మీకు అర్థమవుతుంది. కిందకి రండి, కంపెనీ కోడ్ తీసేయండి, కంపెనీ కదా. OX15 అంటే ఏంటి, కంపెనీ, నాట్ కంపెనీ కోడ్. OX15 ఇవ్వండి అక్కడ. సో కంపెనీ అనమాట. నెక్స్ట్ ఎర్రర్ నెంబర్ 4 చూడండి, ఎర్రర్ నెంబర్ 4 ఏముంది ఇక్కడ, వెండర్ నంబర్ అంటుంది. కిందకి రండి, లాస్ట్ లో చూద్దాం. ఎర్రర్ కింద చూడండి, వెండర్ నీడ్ టు చేంజ్ కంపెనీ కోడ్ అన్నాడు. చూడండి, వెండర్ నంబర్ 86103 ఈజ్ నాట్ డిఫైన్ ఇన్ కంపెనీ కోడ్ 2627. సో కంపెనీ కోడ్ డిఫైన్ చేయలేదంట ఈ వెండర్. అంటే మీనింగ్ ఏంటి, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ FB60కి వెళ్ళండి. ఈ ఎర్రర్ చూడండి ఎలా వస్తుందో. ఇది యాక్చువల్ ఎండ్ యూజర్ లెవెల్లో వస్తుంటది, ఇది మనం మిస్టేక్ ఏం కాదు. FB60 సాయిరామ్, FB60 అమ్మా, FB60
వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఓపెన్ చేయండి. మీరు వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. కొన్ని డ్రాప్ డౌన్ చేయకుండా ఏదో ఒకటి ఇవ్వండి, వెండర్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. 1 2 3 4 5 ఇవ్వండి చెప్తాను. పోనీ ఇది మన కంపెనీ కోడ్ కాదు, వేరేది అనుకుందాం. ఓకేనా? ఎండ్ యూజర్ ఏం చేశారు, ఎంట్రీ పోస్ట్ చేశాడు, అవ్వలేదు. ఇవ్వండి 1 2 3 4 5 ఇవ్వండి చెప్తాను. కింద తీసుకోండి. అది వేరే కంపెనీ కోడ్ సంబంధించిన వెండర్. ఓకే, డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్. ఓకే, అమౌంట్ ఇవ్వండి. తర్వాత క్రిందకి రండి. క్రింద రా మెటీరియల్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ క్రింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమిస్తారు, రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ తీసుకోండి, ఇవ్వండి. రా మెటీరియల్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ అమౌంట్ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి, అమౌంట్ కాపీ. ఎంటర్ చేయండి. ఏమని వచ్చింది చూడండి ఇక్కడ, వెండర్ నంబర్ 1 2 3 4 5 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఏంటి మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు. యాక్చువల్గా ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అసలు ఏం చేయాలి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ లైన్ ఐటమ్ డేటా అవ్వచ్చు, హెడర్ లెవెల్ డేటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్, కంపెనీ కూడా మందే ఉంది, ఇక్కడ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కూడా అంటే మీనింగ్ ఏంటి, వేరే వెండర్ని తీసుకున్నాం. వేరే వెండర్ మన కంపెనీ కోడ్కి ఎలా పనిచేస్తుంది, పని చేయదు కదా, వర్క్ అవ్వదు. వేరే వెండర్ మన కంపెనీ కోడ్కి వర్కౌట్ అవుతుందా, చేయగలమా, చేయలేము. సో అందువల్ల ఏంటంటే వేరే కంపెనీ కోడ్ సంబంధించిన వెండర్ కాబట్టి ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ టికెట్ ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు, మీకు క్లారిటీ ఉండాలి. అప్పుడు ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మినిమం ఏమేమి ఫాలో అవ్వాలి, ఎవరు చెప్తారు, మినిమం రిక్వైర్మెంట్స్. ఎండ్ యూజర్కి వచ్చినది యాక్చువల్గా కంపెనీ కోడ్, డేట్, ఇంకా పీరియడ్ పీరియడ్ కూడా ఇవ్వాలి. పీరియడ్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, ఒకవేళ ఇవ్వకపోతే కనుక పీరియడ్ కూడా తీసుకోవాలి. ఇంకా GL అకౌంట్స్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అమౌంట్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ప్రాఫిట్ సెంటర్. వెరీ గుడ్. కాస్ట్ సెంటర్స్, వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. బిజినెస్ ఏరియా, కరెక్ట్ ఆన్సర్. చూడండి ఒక పని చేయండి, కరెక్ట్ గా చెప్పారు. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ ఎండ్ యూజర్ ఫస్ట్ అసలు క్వాలిటీ ఏమి ఉండాలి, బెస్ట్ ఎండ్ యూజర్ అనేవాడు అసలు ఏం చేస్తారు, ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ అసలు ఏంటి, ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ. లాస్ట్ లోకి వెళ్ళండి, కొన్ని పాయింట్స్ యాడ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ లో టైప్ చేయండి, ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి, వాట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ అసలు ఏముండాలి చూడండి. we need to record the general entries, particularly we need to record actual record అంటే ఏంటి, మనకి అకౌంట్ పేబుల్ GL కి సంబంధించినంతా కూడా అకౌంట్ పేబుల్ GL అంతా కూడా సపరేట్ టీమ్, R2R టీమ్ అంటారు, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఇప్పుడు GL అంతా కూడా దేని కిందకు వస్తుంది, R2R కిందకు వస్తుంది, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ ఏముండాలి, యాక్చువల్గా ఫస్ట్ క్వాలిటీ we need to record the general entries, particular proper we need to record the general entries properly with the correct inputs. ante kada, we need to record the
జనరల్ ఎంట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు. we need to record the proper ఏం రాస్తారు మీరు? నేను చెప్తాను చూడండి. we need to record the general entries properly with correct inputs. Properly with correct inputs. With correct inputs అన్నమాట. కరెక్ట్ ఇన్పుట్స్ తోటి మనం ఎంట్రీస్ ని ఇవ్వాలి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అది ఫస్ట్ క్వాలిటీ. కరెక్ట్ గా ఏ కంపెనీ కోడ్ తీస్తున్నాం, ఏ కంపెనీ కోడ్ లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా చెక్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది? సేమ్ ఎర్రర్ వస్తుంది. అలాగే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ చేసుకోండి. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏమేమి ఇన్పుట్స్ కావాలి? At the time of accounting entry posting, what are the inputs is required? ఎటువంటి ఇన్పుట్స్ కావాలి? ఎటువంటి ఇన్పుట్స్ కావాలి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో? At the time of accounting entry posting, what are the inputs is required? ఫస్ట్ మనం ఏం చేయాలంటే FB what are the inputs is required. FB 50లోకి వెళ్ళి మీరు జిఎల్ పోస్ట్ చేయాలన్నా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, లేదంటే వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ కంపెనీ కోడ్ లో ఉన్నామో చూడాలి. సో ఫస్ట్ ఇన్పుట్ ఏం చెక్ చేసుకోవాలి? వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇది క్వశ్చన్ మార్క్. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏమేమి ఇన్పుట్స్ అనేది అవసరం? ఫస్ట్ కంపెనీ కోడ్, ట్రాన్సాక్షనల్ డేట్, కంపెనీ కోడ్ ఎంటర్, ట్రాన్సాక్షనల్ డేట్ ఎంటర్, పోస్టింగ్ డేట్ ఎంటర్, పోస్టింగ్ డేట్ ఎంటర్, document date enter, document header text enter, debit side GL and credit side GL, debit side GL and credit side GL. ఇంకా ఏముంటాయి? కరెన్సీ టైప్, కరెన్సీ కూడా ఇస్తాం కదా, ఐఎన్ఆర్ తీసుకుంటాం. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు దాన్ని. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయినా తీసుకోండి. ఇండియన్ రూపీస్ అవ్వచ్చు, యుఎస్ డాలర్ అవ్వచ్చు, కెనడియన్ డాలర్ అవ్వచ్చు, సింగపూర్ డాలర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే. కరెన్సీస్, బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా. నెక్స్ట్ కరెన్సీ తర్వాత బిజినెస్ ఏరియాస్. నెక్స్ట్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి మీకు ట్యాక్సెస్. ట్యాక్సెస్ అంటే ఏముంటాయి? ఇన్పుట్ జిఎస్టి బ్రాకెట్ లో, ఇన్పుట్ జిఎస్టి బ్రాకెట్ లో యాడ్ చేయండి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వ్యాట్, వ్యాట్ అంటే తెలుసు కదా. యాక్చువల్గా కొన్ని జిఎస్టి కిందకు రావండి. పెట్రోల్ అనేది జిఎస్టి కింద లేదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టి కింద ఉండదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ జిఎస్టి కింద ఉండవు. అవి వేరే వాటి కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాట్ ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు వ్యాట్. అలాగే ఇంకేముంది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఉంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ వీటిలోనే మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. అవన్నీ తర్వాత ఇంకంతకన్నా డెప్త్ గా వద్దు. ఓకేనా? ఇలా ట్యాక్సెస్ కూడా ఉంటాయి. తర్వాత పేమెంట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్ కూడా యాడ్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఏంటి పేమెంట్ టర్మ్స్ అంటే? అది సపరేట్ క్లాస్. అది డిస్కౌంట్స్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్కౌంట్స్ అని చెప్పచ్చు. తర్వాత ఇంకేముంటాయి?
సింగిల్ స్క్రీన్ లో పోస్టింగ్ కీస్ ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి. అదే డబుల్ స్క్రీన్ లో అయితే పోస్టింగ్ కీస్ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సో పోస్టింగ్ కీస్. ఇంకా పేమెంట్ మెథడ్స్ హౌస్ బ్యాంక్స్ డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ టైప్ కూడా వస్తుంది. కరెక్ట్ ఆన్సర్. డాక్యుమెంట్ టైప్ వస్తుంది. పేమెంట్ మెథడ్ అంటే ఏంటి? చెక్ ద్వారా పే చేశారు, ఆర్టీజీఎస్ ద్వారా పే చేశారు, నిఫ్ట్ ద్వారా పే చేశారు, కొన్ని ఉంటాయి. అవి పేమెంట్ మెథడ్. ఓకేనా? డాక్యుమెంట్ టైప్ వెరీ గుడ్ ఆన్సర్. తర్వాత హౌస్ బ్యాంక్స్ ఏపీపీ కాన్సెప్ట్ లో వస్తాయి మీకు. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ ఇప్పుడు హౌస్ బ్యాంక్ అంటే హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఉంది. ఈ కంపెనీ కోడ్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఇదన్నమాట. ఇలా కొన్ని ఉంటాయి అనమాట. వీటిని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సో ఇలా ఓకేనా? సో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏమైతే ఇన్పుట్స్ డిస్కస్ చేసామో ఇవన్నీ మ్యాండేటరీ ఎంటర్ చేయాలి. చేస్తేనే మీకు అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారంటే ఆయన ప్రాపర్ గా ఇచ్చారా లేదా, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎర్రర్స్ అనేవి రావచ్చు. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. వాడు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. ఎర్రర్స్ రిజల్యూషన్ మనం ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏమైనా మిస్టేక్ చేస్తుందో చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఎర్రర్ ఏమో చూడండి. ఇది కంప్లీట్ అయ్యింది కదా. కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరి దగ్గరికి అయిపోయింది. చాలు అసలు నాకు మరీ కనిపించట్లేదు. పైకి వెళ్ళండి. ఎంతవరకు వచ్చాము? 6 ఎర్రర్ నెంబర్ 6కి వెళ్ళాలి మనం. ఎర్రర్ నెంబర్ 6 4 కాదు, ఎర్రర్ నెంబర్ 6 లో ఉన్నాం. చూడండి ఇక్కడ ఏముంది? అకౌంట్ గ్రూప్ STDV యూజ్ కనిపించట్లా. యూజ్ EXT డాట్ నంబర్ అసైన్ స్పెసిఫిక్ అకౌంట్ నంబర్ అన్నారు. చూడండి యాక్చువల్లీ ఈ ఎర్రర్ ఎందుకు ఫామ్ అవుతుందంటే యాక్చువల్లీ ఎర్రర్ కూడా కాదని చెప్పొచ్చు. మనకేంటంటే మనకి యాక్చువల్గా వెండర్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ రేంజ్ ఇస్తాం కదా. నంబర్ రేంజ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని చేయండి, XKN1కి వెళ్ళండి. XKN1 సారీ ఏంటి కూడా వెళ్ళాం మనం. XKN1 కదా కరెక్ట్గా ఇవ్వండి సైరామ్. XKN1 ఈ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని వెండర్ కి నెంబర్ జనరేట్ అవుతుంది. XKN1 ఇంటర్వెల్స్. ఇక్కడ చూసారా లాస్ట్ లో EXT ఉంది చూసారా? EXT లాస్ట్ లో ఉంది చూడండి. EXT లాస్ట్ లో రైట్ సైడ్ కి వచ్చింది, కంప్లీట్ రైట్ సైడ్. EXT ఎక్కడ ఉంది? EXT ఇంకా పైన NR స్టేటస్ కి పైన ఉంది. సో EXT లైన్ లో డౌన్ కి రండి, కొన్ని డౌన్ కి రండి చెప్తాను. డౌన్ కి రండి, ఇంకా డౌన్ కి రండి, ఇంకా డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కిందకి రండి, మూవ్ చేయండి. అది పట్టుకోవద్దు సాయిరామ్, అది పట్టుకుంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కింద ట్యాప్ పైన క్లిక్ చేయండి. రైట్ డౌన్ యారో కీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అది వెయిట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా? సో ఎందువల్ల టిక్ మార్క్ ఇచ్చారు? యాక్చువల్గా ఇక్కడ టిక్ మార్క్ EXT అనేది సెలెక్ట్ చేసి ఉందనుకోండి, ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని వెండర్ క్రియేట్ అవ్వదు. మనకి ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకునే కదా వెండర్ కి నెంబర్ జనరేట్ అయ్యేది, అవ్వదు. సో EXT అనేది సెలెక్ట్ చేసి ఉంటే మీనింగ్ ఏంటంటే మాన్యువల్ గా వెండర్ కి నెంబర్ ఇవ్వాలి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మాన్యువల్ గా ఇవ్వాలి నెంబర్. సో మీ సిస్టంలో EXT అనేది సెలెక్ట్ చేస్తుంది అనుకోండి, ఏం చేయొచ్చు? దాన్ని రిమూవ్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడున్న నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని వెండర్ కి నెంబర్ జనరేట్ అవుతుంది. లేదనుకోండి ఏమవుతుంది? EXT కనుక సెలెక్ట్ చేసి ఉంటే మాన్యువల్ గా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. వెండర్ కి నెంబర్ జనరేట్ అవుతుంది, అది మాన్యువల్ ఇవ్వాల్సి వస్తుంది. సో మన మాన్యువల్ గా ఇవ్వరు, మాక్సిమం ఇవ్వరు. ఇక్కడున్న నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? EXT కనుక సెలెక్ట్ లో ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? వెళ్ళండి. ఓకే, ఇక్కడ
ఇక్కడ చెప్పాను కదా సొల్యూషన్ చూసారా, ఈఎక్స్టీ టిక్ మార్క్ రిమూవ్ చేయాలి, పైన చూపించండి, ఇది రిమూవ్ చేయాలి అంతే. మీరు ఇలా ఎర్రర్స్ సంబంధించిన అంతా కూడా డేటా గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ 7 వెళ్ళండి. నెక్స్ట్ ఎర్రర్ ఏముంది, గ్లోబల్ కంపెనీ అన్నాడు. గ్లోబల్ కంపెనీ SRI 1 ఈజ్ నాట్ సపోర్టెడ్ అంటే ఇది కూడా అంతే. గ్లోబల్ కంపెనీ ఎవరైనా డెలీట్ చేశారనుకోండి, మనకు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా OX 15లో వస్తుందని, సేమ్ అంతే, ఇంకేం లేదు. సో ఎర్రర్ ఏదైనా ఎవరైనా కంపెనీ కూడా ఏదైనా డిలీట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అది సేవ్ చేయండి, ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ నెంబర్ 8. సో ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పాను కదా మీకు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి యాక్చువల్గా చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ ఎర్రర్ పైన క్లిక్ చేయాలి. లాస్ట్ క్లాస్ లో చెప్పాను చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇది. డాక్యుమెంట్స్ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నాడు. 200-105 200-105 అంటే ఏంటి, పైన మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ దేని కిందకి వస్తుంది యాక్చువల్గా, అసెట్ కిందకి వస్తుంది, కరెంట్ అసెట్, దానికి సంబంధించింది అనమాట ఇది రా మెటీరియల్ అనేది. సో ఇది కేటగిరీ అసైన్ చేయలేదంట. సో మనం ఎర్రర్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ని స్ప్లిట్ చేయాలి. ఎలా చేయాలో మీకు నేను చెప్పాను, క్లాస్ చెప్పాను. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుందని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని డీయాక్టివేట్ చేస్తారు. ఎలా చేస్తారు, SM30 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి, లాస్ట్ లో డీటెయిల్ గా ఉంది. SM30లోకి వెళ్తాం. ఇక్కడ ఒక టేబుల్ నేమ్ చెప్తాను, ఇవ్వండి. V_FAGL SPLIT _ACT మెయింటైన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. మీరు కరెక్ట్ గా ఇవ్వలేదు, కింద తీసుకోండి. V_FAGL_SPLIT_ తీసుకోండి, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కాదు పైన దానిపైన V_FAGL కింద తీసుకోండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ అది కాదు సాయిరామ్, కింద ఉంటుందమ్మా. మెయింటైన్ కింద చూడండి, అది కాదు, మెయింటైన్ కింద ఉంది. అదేంటి మీరు వేరే క్లిక్ చేస్తున్నారు, అందువల్ల అలా వస్తుంది. ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఏ కంపెనీ కోడ్ కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలి, ఏ కంపెనీ కోడ్ కి డీయాక్టివేట్ చేయాలి. పొజిషన్ పైన క్లిక్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో TATM, సో ఇన్యాక్టివ్. ఇప్పుడు యాక్చువల్గా మీరు యాక్చువల్గా యాక్టివ్ లో ఉంది, ఇన్యాక్టివ్ చేయాలంటే టిక్ మార్క్ దానిపైన క్లిక్ చేయండి. సో అంటే ఇన్యాక్టివ్ లో ఉంది, ఇప్పుడు ఇన్యాక్టివ్ చేస్తున్నారు మీరు. సేవ్ చేస్తే ఇన్యాక్టివ్ అవుతుంది, మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ కనిపించింది ఇంకా. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కావాలనుకున్నారు, మీ క్లయింట్ రిక్వైర్మెంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, కేటగిరీ, మీ యొక్క జిఎల్ అకౌంట్ కేటగిరీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా టిక్ మార్క్ ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివ్ చేశారు, మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాదు ఇంకా. అదే మీరు టిక్ మార్క్ తీసేశారనుకోండి, మీ కంపెనీ కోడ్ పైన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ లో ఉన్నట్లు. దీనికి డిఫరెన్స్ ఇదన్నమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్ లో ఉన్నట్లు, ఇది తీసేస్తే ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు అనమాట. యాక్టివ్ కావాలంటే టిక్ మార్క్ ఇస్తారు, సేవ్ చేసేస్తారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఇంకా రాదు మీకు. లేదు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటారా, ఎర్రర్స్ ఫామ్ అయినా చేస్తాం అనుకుంటారా, ఇవ్వండి. కానీ జాబ్ లోకి వెళ్తే ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ పర్పస్ లో ఉపయోగపడుతుంది, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగిరీని ఫైండ్ అవుట్ చేస్తుంది, కేటగిరీ. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సపరేట్ కాన్సెప్ట్ లో మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో టిక్ మార్క్ ఇస్తే మీనింగ్ ఏంటి, ఇస్తే ఏంటి, ఇన్యాక్టివ్. ఇప్పుడు యాక్టివ్ లో ఉంది, యాక్టివ్ లోనే ఉంచండి, ఎర్రర్ వస్తే చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది.
ఓకేనా? నెక్స్ట్ ఏమో చూడండి. ఇంకేం లేవా? ఫైన్, చేసేదాం, ఆల్రెడీ చేసాం. ఇదన్నమాట. ఇలా మీరు ఎర్రర్స్ కి సంబంధించిన నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటే మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, నేను వేరే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తాను, లైన్లో ఉండండి. ఓకే, FB60కి వెళ్ళండి. FB60 పారామీటర్స్ అన్ని ఇవ్వండి. సిమ్యులేట్ చేయొద్దు, పారామీటర్స్ అన్ని ఇవ్వండి. వెండా తీసుకోండి. ఎంటర్ చేయండి. పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ వాస్ పార్క్డ్. పార్క్ అయిపోయింది. సేమ్ అలాగే ఇన్పుట్స్ ఇవ్వండి. ఇన్పుట్స్ ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ టెంపరీ నెంబర్ అడుగుతుంది. పార్క్ డాక్యుమెంట్ అడగదు, ఓన్లీ హోల్ డాక్యుమెంట్ మాత్రమే అడుగుతుంది. హోల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. హోల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఇన్ SAP FICO. వెండార్ పార్క్ అనండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. వెండార్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. వెండార్ దగ్గర మనం పార్క్ చేసింది ఫస్ట్ లో ఇవ్వండి. వెండార్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. టీ కోడ్. నెక్స్ట్ కింద వెండార్ హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్. ఆ 2 టీ కోడ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? టీ కోడ్ చూడటం, ఎంట్రీ పోస్ట్ చేయడం అంటే ఏముంది? చేస్తారా లేదా? ఎస్ సార్ నో? చేయగలరా లేదా? ఏంటి ఎవరు మాట్లాడరు? ఏముంది, గూగుల్ కూడా వచ్చేస్తుంది మీకు. వెండార్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్, వెండార్ హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ దొరుకుతుంది. ఇప్పుడు తర్వాత చేయండి సైరా. ఓకేనా? చేసేసి ఎంట్రీ పోస్ట్ చేసేయాలి. అలాగే కస్టమర్ కూడా హోల్డ్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ హోల్డ్ అవుట్ చేయండి, పార్క్ అవుట్ చేయండి. సో ఆ టీ కోడ్ వెతికేసి మీరు పోస్ట్ చేయాలి. అలాగే టీ కోడ్స్ ఏంటనేది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఏం లేదు, టీ కోడ్ వెతికితే దొరికేస్తుంది అంతే. ఏం లేదు, హోల్డ్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ హోల్డ్
వెండార్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే పైన క్లిక్ చేశారనుకోండి, డాక్యుమెంట్ దొరుకుతుంది. సేవ్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అయిపోతుంది. అంతే, ఏముంది అక్కడ, సింపుల్. క్లియర్ గా చేస్తారా? టీ కోడ్స్ యాడ్ చేసి నా చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఓకేనా, చేయగలరు కదా? ఓకే, రైట్. ఈరోజు సండే కదా, ఈరోజు ఇంతే క్లాస్ ఉంటే రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. చెప్పండి. మనం డొమెస్టిక్ రీకన్సన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా సార్, అలాగే ఇంటర్నేషనల్ రీకన్సన్ అకౌంట్ క్రియేషన్ కూడా చేస్తే చెయ్యండి. అది చేశారా లేదా? చేయలేదు సార్. చేయకపోయినా ఏం కాదు, చెయ్యండి. మీకు ప్రాక్టీస్ కావాలంటే చెయ్యండి. ఓకేనా, ఓకే సార్. సేమ్ సార్, సేమ్. ఏం ప్రాబ్లం లేదు, చేయకపోయినా ప్రాబ్లం లేదు. మాక్సిమం డొమెస్టిక్ కే యూజ్ చేస్తారు, బట్ ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి. బట్ అవి కూడా క్రియేట్ చేయండి, చేస్తే మంచిది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు నేను ఇది చేంజ్ చేయలేదు కదా, మర్చిపోయాను న్యాచురల్ గా. గ్రూప్ క్రియేట్ చేస్తాను సార్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. మీరు ఎవరు కూడా మిస్యూజ్ చేయకండి, ముందే చెప్తున్నాను. ఎందువల్ల నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 18 బ్యాచెస్ చెప్పాను. 18 కదా, ఆల్మోస్ట్ 30 బ్యాచెస్ చెప్పాను. అంటే మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, రెండు కలిపి 18 ఒక బ్యాచ్ కింద కన్సిడర్ చేస్తాను నేను. ఒక బ్యాచ్ లో ఒక పర్సన్ రూమర్ స్ప్రెడ్ చేశారు. పర్సన్ లాంగ్ బ్యాక్, ఒక 2 years బ్యాక్ చాలా మంది నెగిటివ్ గా ఫీల్ అయిపోయారు. తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళలోనే 5 members జాబ్స్ వచ్చినాయి. నాకు తెలిసి 5 members జాబ్స్ కొట్టారు. నాకు ఇంటిమేట్ చేశారు తర్వాత, సార్ మేము కొంచెం తప్పుగా అనుకున్నాం, సారీ సార్, మీరు ట్రైనింగ్ బాగా చెప్తారని. చాలా మంది నాకు మళ్ళీ రియలైజ్ వాళ్ళే కాల్ చేశారు. నాకు రూమర్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటారు, ముందే చెప్తున్నాను. అందువల్ల నేను వాట్సాప్ అది క్రియేట్ చేయను తొందరగా. సో చేస్తాను, బట్ మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఇంకోటి, గ్రూప్ లో ఎవరు పెడితే వాళ్ళు యాడ్ అవుతుంటారు, ఎవరిని రానివ్వకండి. బయట ఎక్కడ కూడా వాట్సాప్ గ్రూప్స్ అవి క్రియేట్ చేయనివ్వరు, అది అందువల్ల. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ వల్ల మీకు ఏమంత, ఇంకోటి మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ఇష్యూ నేను చెప్తాను మీకు. వాట్సాప్ గ్రూప్స్ అవి క్రియేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్, ఎందువల్ల అంటే ఎర్రర్స్ వచ్చింది అనుకోండి, ఆ గ్రూప్ లో పెట్టేస్తుంటారు, చేయరు, ప్రాపర్ గా వర్కౌట్ చేయరు. సో వాట్సాప్ గ్రూప్స్ అనేది నాట్ రిక్వైర్డ్. చేద్దామా వద్దని ఆలోచిస్తున్నాను నేనే. సరే చూద్దాంలేండి. మీరైతే కానీ మీరు ఎవరు చేయకండి గ్రూప్స్ అవి. మీరు ఓన్ గా ఏమైనా ఎర్రర్ ఫామ్ అయినా ఏమున్నా రెసల్యూషన్ ఓన్ గా చేయాలి, ప్రాపర్ గా గైడెన్స్ తీసుకోవాలి. ఓకేనా, సో ఈ వాట్సాప్ గ్రూప్లు ఇవన్నీ ఉన్న కాడి నుంచి సబ్జెక్ట్ మాట్లాడుకోకుండా వేరే విషయాలు, అదర్ సోర్సెస్ అవి ఏవేవో డిస్కస్ చేస్తుంటారు. అనవసరంగా కొలాప్స్ అయిపోతాయి గ్రూప్స్ అన్ని, అది నా ప్రాబ్లం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.